హాయ్ సార్. హాయ్. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ చేశారు కదా, నేను క్రెడిట్ కూటమి తెస్తారు, జగన్ తెస్తారు? క్రెడిట్ కూటమి ఇస్తారా, కూటమి ఇస్తారా, లేకపోతే జగన్ తెస్తారా? ఎన్డీఏ గవర్నమెంటే కొబ్బరికాయ కొట్టింది ఆ స్థలానికి, గుమ్మడికాయ కట్టింది. వైఎస్ఆర్సీపీకి దీంట్లో ఏం లేదు. దాంట్లో ఏదో పుల్లబెట్టి మనోడు ఏదో కెలకాలని చూశాడు. ఇప్పుడు ఈ అమరావతిని ఎలాగా ఆపారో, అబ్జెక్షన్ చేశారో, అట్లాగే భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా చేయాలని చూశారు. కానీ జగన్ రెడ్డి గారు, మీరు ఇలా చేయటం కరెక్ట్ కాదు. సరే, మిమ్మల్ని విమర్శించడాలు ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే, మీరు కొన్ని ప్రాబ్లం చేశారు. ఎట్లా అంటే 2 daysలో ప్రధానమంత్రి వస్తాడని మీకు తెలుసు. మీకు తెలిసే ఇంకొక 2 days తర్వాత జైల్లో ఉన్న అప్పలరాజుని పరామర్శించడానికి వెళ్ళొచ్చు. 2 days ముందు ఎందుకు వెళ్ళావు? నేను నిజాన్ని నిర్భయంగా మాట్లాడతా, ఎవడికి డప్పు కొట్టను. అది కరెక్టా? రాజకీయం చెప్పు. ఆంధ్రప్రదేశ్లో ఒక చరిత్ర సృష్టించే ఎయిర్పోర్ట్, పెద్ద ఎయిర్పోర్ట్, నేషనల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఏదో విజయవాడ దగ్గర గన్నవరం ఉండేదంటే ఆ గన్నవరంలో నేషనల్ ఎయిర్పోర్ట్ మాత్రమే ఉండేది. అదేదో ఇంటర్నేషనల్ గానో అవో ఏదో ఈ మధ్యన కొన్ని ట్రైన్స్ బయటకు వెళ్ళొచ్చు, హైదరాబాద్ రావాల్సిందే. అట్లాంటిది ఆంధ్రప్రదేశ్లో నువ్వే అన్నావు, వీడియోలు ఉన్నాయి వాళ్ళకి, ఎయిర్ బస్ కూడా రాని భోగాపురానికి, ఎర్ర బస్సు కూడా రాని భోగాపురానికి ఎయిర్పోర్ట్ ఎందుకన్నావు? ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు ఎయిర్ బస్ అంటే భోగాపురంలో డైరెక్ట్గా ఫ్లైట్తో దిగాడు. వచ్చిందా ఎయిర్ బస్సు? అది గుర్తుపెట్టుకోండి జగన్ రెడ్డి గారు. మనం చేస్తే ఇంకోటి ఏంటంటే, విజన్ ఉన్న నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు శ్రీకారణ్యాన్ని కూడా డెవలప్ చేయగలడు. అంత కెపాసిటీ ఉన్న నాయకుడు. నిజం ఇది, నిజాన్ని నిర్భయంగా చెప్తున్నా. ఎందుకంటే మనకి ఇక్కడ హైటెక్ సిటీ అంటాం, మాదాపూరు, గచ్చిబౌలి, గవులదొడ్డి, ఈ కొండాపూర్ ప్రదేశాల్లో ఇవాళ సాఫ్ట్వేర్ కంపెనీలు కొన్ని వేల కంపెనీలు ఉన్నాయి. ఒకప్పుడు వాటి పరిస్థితి అంటే చెప్తా మీకు, నేను కళ్ళారా చూసింది. గొర్రెలు బర్రెలు మేపే ప్లేస్లు అవి. అట్లాంటి ఆడిని ఇవాళ సైబర్ టవర్, సైబర్ సిటీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు కొన్ని వేలు వచ్చినాయి అంటే దానికి చంద్రబాబు నాయుడు గారే మెయిన్ కారణం. అలాగే ఇవాళ భోగాపురం చేసుకున్న పుణ్యం ఏంటంటే, ఉత్తరాంధ్ర మొత్తం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నమే కాదు, టోటల్ ఆంధ్రప్రదేశ్ కూడా చాలా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే విదేశీయ కంపెనీలు వస్తాయి అక్కడికి, మెయిన్ ముఖ్యంగా స్వదేశీయ కంపెనీలు వస్తాయి. ఆ భోగాపురం ఎయిర్పోర్ట్తో అక్కడ ఆగిపోదు. శ్రీకాకుళం నుంచి కొన్ని దాదాపు మన హైదరాబాద్ కానీ బెంగళూరు ఈ ప్రదేశాల్లో ఎక్కువ, ఎక్కడో ఎందుకు హైదరాబాద్ మోసపేటలో దాదాపు ఒక 1 lakh మంది శ్రీకాకుళం నుంచి వచ్చి వలస వచ్చి కూలీ నాలి పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. అలాగే అక్కడ చుట్టుపక్కల టోటల్గా 2 lakhs మన హైదరాబాద్లోనే బతుకుతున్నారు. ఇవాళ మన హైదరాబాద్ వాళ్ళు కూడా భోగాపురం వెళ్ళే పరిస్థితి ఫ్యూచర్లో వస్తుంది. కారణం ఏంటంటే, ఎయిర్పోర్ట్ కట్టింది సామాన్య విషయం కాదు. కంపెనీలు వస్తాయి, ఫ్యాక్టరీలు వస్తాయి, డెవలప్మెంట్ జరుగుద్ది. ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ చేయడం కోసం అక్కడ ఎయిర్పోర్ట్ కట్టారు. దానికి సుమారు 5,000 కోట్లు 7,000 కోట్లు చిల్లర ఖర్చు పెడుతున్నారు. అట్లా కాకుండా ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ కోసం దాదాపు 20,000 రూపాయలు పైనే పెట్టుబడులు పెడుతున్నారు ప్రధానమంత్రి గారు. కంపెనీలు కానీ, ఫ్యాక్టరీలు కానీ, డెవలప్మెంట్ కానీ, రోడ్లు కానీ, సంథింగ్ ఏదైనా కానీ అది చూసి మనం చాలా ఆనందపడాలి. ఇప్పుడు మన్య ప్రజల్ని అక్కడ బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ నరికి చంపి అత్యాచారాలు ఎన్నో ఘోరాలు చేసిన రోజుల్లో వాళ్ళ మీద విప్లవకారుడు, వీరుడు, సూర్యుడు అల్లూరి సీతారామరాజు గారు యుద్ధం చేసి బ్రిటిష్ వారిని తరిమేయటానికి కంకణం కట్టుకున్నాడు. ఆ యొక్క విప్లవకారుడు అల్లూరి సీతారామరాజు పేరు ఆ ఎయిర్పోర్ట్కి పెడతాం చాలా గర్వపడుతున్నాం. మామూలు విషయం కాదు. ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో ఏంటంటే వాళ్ళ వంశం గాంధీ 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 ఇలా ఎయిర్పోర్ట్లు పెడతారు. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఏంటంటే దేశం కోసం పోరాడిన వాళ్ళ పేర్లు, అలాగే బ్రిటిష్ వాళ్ళతో పోరాడిన వాళ్ళ పేర్లు, అలాగే మొఘల్ చక్రవర్తులతో పోరాడిన పేర్లు. ఎందుకంటే అట్లాంటి పేర్లు పెట్టుకుంటే మన దేశం చిరస్థాయిగా ఒక గుర్తింపు ఉండిపోద్ది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ బాధపడ్డాడు, కన్నీళ్లు పెట్టుకున్నారంటే దాని గురించి ఎవరో ట్రోలింగ్ చేస్తున్నారంట. అదే విదేశాల్లో ఒక ప్రధానమంత్రిని తిడితే ఉరి తీస్తారు తెలుసా, షూట్ ఆర్డర్ ఇస్తారు, లేదా యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారు. అట్లాంటిది ఆయన ఏది మన దేశద్రోహులు. ఒకడు భారత మాత కూడా చేయనరు కొంతమంది. జనగణమన పాడరు, వందే మాతరం పాడరు. అక్కడ ఒక రిపోర్టర్ని మానభంగం చేయబోతుంటే దాని గురించి మాట్లాడరు. పాలిస్తాన్ కత్తులు మనకు అక్కడ ఏంటి? పాలిస్తాన్ కత్తులు నీట్ ఎగ్జామ్ రాసిన ప్రదేశంలో పాలిస్తాన్ కత్తులు ఎందుకున్నాయి? అక్కడ పాకిస్తాన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? లడఖ్ గురించి అక్కడ ఎందుకు మాట్లాడుతున్నారు?
అసలు ఇవన్నీ లేకుండా నీట్ ఎగ్జామ్ స్టూడెంట్స్ సమస్య కాబట్టి ప్రభుత్వ అధికారులతో దానికి సంబంధించిన విద్యాశాఖ మంత్రితో వీళ్ళతో ఫైట్ చేయాలి. అసలు వీళ్ళందరూ ఎవరు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఏం సంబంధం ఉంది? ఆమ్ ఆద్మీ పార్టీకి అక్కడ ఏం సంబంధం ఉంది? అఖిలేష్ యాదవ్ పార్టీకి ఏం సంబంధం ఉంది? ఇప్పుడు నీట్ ఎగ్జామ్ స్టూడెంట్స్ ని అడ్డం పెట్టుకుని వాళ్ళకి సపోర్ట్ చేయండి, నో ప్రాబ్లం. వాళ్ళు అడ్డం పెట్టేసుకుని మీరు దేశాన్ని సర్వనాశనం చేయాలనుకోవటం ఇది చాలా దారుణమైన పరిస్థితి. మీకు మోడీ గారు లాంటి ప్రధానమంత్రి ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాడా? అరే, దిక్కు మొక్కు లేని భారతదేశాన్ని ఒక అగ్రస్థానంలో నిలబెట్టాడు ఇవాళ. ప్రపంచంలోనే 1, 2, 3, 4 ప్లేస్ లో ఉంది ఏ రంగంలో అయినా సరే. అట్లాంటి వాడి మీద మీరు ఇట్లాంటి దేశద్రోహ పనులు చేయటం కరెక్ట్ కాదు. చూడండి, ఆయన ఉన్నంత కాలం మీరెవ్వడో కూడా ఇక్కడ ప్రధానమంత్రి కాదు కదా, అసలు ఆయన అంచుల దగ్గర కూడా రాలేరు. అరే ఎంత దారుణం. ఏదో పెట్టారు కాక్రోచ్ పార్టీ, ఓకే, ఏదో పెట్టుకోవచ్చు, కొట్లాడవచ్చు, ఫైట్ చేసుకోవచ్చు. నీట్ ఎగ్జామ్ సమస్య ఉంది, కొట్లాడుకోవచ్చు. అంతేగాని ప్రధానమంత్రిని టార్గెట్ ఏంటి? అరే, మన కాశ్మీర్ ముఖ్యమంత్రి పొగుడుతున్నాడు రా ప్రధానమంత్రిని. ఎందుకు పొగుడుతున్నాడు? ఇప్పుడు అండర్ గ్రౌండ్ ట్రైన్ వేశారు, అక్కడ బ్రిడ్జిలు కడుతున్నారు. ఏంటి, కొండల మీద బ్రిడ్జిలు కడుతున్నాడు ఆయన. అక్కడ ఒకప్పుడు కాంగ్రెస్ హయాంలో ఏంటి రాడ్లు, కత్తులు, తుపాకులు పట్టుకుని తిరిగే పిల్లలు ఇవాళ బుక్స్ పట్టుకుని బ్యాగులు పట్టుకుని కాలేజీలు స్కూల్కి వెళ్తున్నారు. దేశం చాలా అభివృద్ధి చెందుతున్నారు. ముస్లింసే ఒకప్పుడు ముస్లిం సోదరులు కొట్లాడి పిగిన అట్లాంటి ముస్లిం సోదరులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ మోడీ గారిని పొగుడుతున్నారు. పాకిస్తాన్ వాళ్ళు పొగుడుతున్నారా, విదేశీయులు పొగుడుతున్నారా? మీకేమింది? దేశద్రోహం ఉండా కొడకల్లారా, ఇంకా మీరు మారరా? మీకు బుద్ధి రాదా? దేశం మీద ప్రేమ లేదా? ఎందుకు నీ దేశాన్ని నువ్వు నాశనం చేసుకుని నువ్వు ఉంటావా? నువ్వు కూడా దాంట్లో నాశనం అయిపోతావు, అది గుర్తుపెట్టుకో. అర్థమైందా? ప్రధానమంత్రి గారికి సహకరించండి, సపోర్ట్ చేయండి. ఆయన ఏమైనా తప్పు చేశాడా, తప్పు చేస్తున్నాడా? అట్లాంటివి ఏమి లేవు. లేకపోతే ఆయన మీకు ఎవడో రేపమ్మ ఎప్పటికప్పుడు ప్రధానమంత్రులు అయిపోదామనా, ముఖ్యమంత్రులు అయిపోదామనా, ఎంపీలు అయిపోదామనా? అలా చూడకండి. దేశాన్ని ఎవరు బాగు చేస్తున్నారు ఏంటి, అదే మనకు ముఖ్యం. ఇప్పుడు తండ్రి కరెక్ట్ గా ఉన్నప్పుడు ఆ కొడుకు ఈ కొడుకు తప్ప తండ్రి చూసుకుంటాడని. ఇప్పుడు తండ్రి లాగా, ఒక దేవుళ్ళ లాగా ఆయనకి ఏమైనా ఒక ఆస్తి ఉందా? ఆయనకు ఒక ఇల్లు ఉందా? ఆయన ఓన్గా ఆయనకంటూ ఏదన్నా ఉందా? ఒక్కొక్కడు వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించుకుని ఇంకా తిన్నదరక్క ఈ దేశాన్ని దోచుకుందామని తయారైపోతున్నారు. ఆడెవడో విదేశాల్లో ఉన్న వాళ్ళు ఎయిర్పోర్ట్ లో దిగేసేసి జంతర్ మంతర్ దగ్గర మాయాజలం ఏంటి, అది తెలుసుకోండి దయచేసి. ఎందుకంటే ఈ మ్యాటర్ ఎక్కడికో వెళ్తుంది. మనం భోగాపురం ఎయిర్పోర్ట్ అన్నాం. ఇవాళ భోగాపురానికి ఆంధ్రప్రదేశ్కి 20,000 కోట్ల రూపాయలు ప్రధానమంత్రి గారు డెవలప్మెంట్ కి మనకు ఫండ్ ఇచ్చారు, చేస్తున్నారు కార్యక్రమాలు. ఏదైనా ఎవడైనా కానీ మంచి చేసే వాళ్ళని ప్రోత్సహించండి దయచేసి. అది జంతర్ మంతర్ దగ్గర జరిగింది మాత్రం మాయాజలం. దయచేసి దాన్ని తిప్పికొట్టండి, ప్రశ్నించండి. కాక్రోచ్ పార్టీ స్టూడెంట్స్ మనం కాదంటలా, ఎందుకంటే అది కూడా వ్యక్తిగత స్వార్థపరులు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు పెట్టుకున్న పార్టీ. అది ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ ఓడిపోయాడు కాబట్టి ఢిల్లీలో అది పెట్టుకుని వీళ్ళందరిని అడ్డం పెట్టుకుని ఏదో వ్యవహారాలు చేయాలి. అలా చేయకండి దయచేసి. ఇప్పుడు ఎగ్జాము ఏమైనా పరిస్థితులు ఉంటే వాటి గురించి మాట్లాడండి. ఏవో అడ్డాలు పెట్టేసేసుకుని ప్రధానమంత్రిని దించేద్దాం, ప్రధానమంత్రి దిగిపోవాలి. ప్రధానమంత్రిని ఎంత గలేజ్ మాటలు మాట్లాడారా? పవన్ కళ్యాణ్ గారు ఇవాళ అక్కడ కళ్ళంపడి నీళ్లు పెట్టినాడు స్టేజ్ మీద. ఒకటి యువత కూడా చెప్తున్నా, తల్లిదండ్రులు చెప్తున్నా అని చెప్పాడు ఆయన. మంచిగా, అంత మంచిగా ఎవడని చెప్తాడా? మంచి మార్గంలో నడిపించండి, మంచి చెప్పండి, మంచి బోధించండి పిల్లలకి. ఎందుకంటే ఇప్పుడు రాంగ్ రూట్ లో వెళ్ళారనుకో అట్లా అయిపోతారు. గంజాయిలకి, బ్రౌన్ షుగర్లకి, మత్తు పదార్థాలు ఆడిపోతే అట్లా వరుసగా తయారైపోతారు. దయచేసి యువతకు చెప్తున్నా, మంచి ఫ్యూచర్ ఉంది మీకు, మంచి లైఫ్ ఉంటుంది. ఒక క్రమశిక్షణతో పెరగండి, మన దేశం చాలా అభివృద్ధి చెందుతుంది. అలాగే మీకు మంచి మంచి అవకాశాలు ఉంటాయని ప్రధానమంత్రి గారిని మనం ఎల్లప్పుడూ ఎన్నుపూసగా సపోర్ట్ గా ఉండి మనం ఆయన కాపాడుకుందాం చెప్తున్నాం.